ఆదిలాబాద్ జిల్లాలో గురువారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమి పర్వదినం ముందు 9 రోజులు దుర్గామాతకు భక్తి శ్రద్ధల నడుమ పూజలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారాల్లో పరాశక్తి దర్శనమిస్తారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో అమ్మవారు కొలువయ్యారు. ఉదయం నుండే బ్యాండ్ మేళాలు, అమ్మవారి కీర్తనల నడుమ విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. పట్టణాల్లోని బొజ్జవార్ ఆలయంలో దుర్గామాత విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించి పల్లకీ సేవ చేపట్టారు. ముందుగా పల్లకీకి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాన వీధుల గుండా భక్తి కీర్తనల మధ్య దేవి ఆగమన శోభాయాత్ర జరిపారు. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. నవరాత్రులను పురస్కరించుకుని చేపట్టే ప్రత్యేక పూజలు, బతుకమ్మ సంబరాలు, దాండియా నృత్యాలు సందడితో ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.